అండి. దిస్ ఈజ్ సౌజీ. వెల్కమ్ టు పూరి అండ్ సౌజీ శారీస్. ఎలా ఉన్నారండి అందరూ చాలా బాగున్నారు కదా. మేము కూడా చాలా బాగున్నామండి. సో ఈరోజు కూడా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు చూపించే శారీస్ వచ్చేసి మనం చందేరి శారీస్ యాజ్ వెల్ యాజ్ మైసూర్ క్రేప్లోనే మనకి ఎంబ్రాయిడరీ వచ్చిందండి. ఆ శారీస్ కూడా చూపిస్తాను. సో ఇలా ఉంటుంది యాక్చువల్గా. ప్రీమియం మైసూర్ క్రేప్ ఫ్యాబ్రిక్ అండి. చాలా బాగుంది యాక్చువల్గా ఫ్యాబ్రిక్. దానికి కింద బార్డర్లో వచ్చేసరికి మనకి పిటెడ్ పాయింట్ వర్క్ అయితే వచ్చిందండి. సో ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్తో ఫినిష్ చేశారు. మంచి క్లాసీ శారీస్ అండ్ మంచి పార్టీవేర్ శారీస్. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. మంచి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉంది. సో దీనిలో మనకి ఎక్కువ కలర్ కాంబినేషన్స్ రాలేదు, బట్ వచ్చిన కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్లో చూపిస్తానండి. సో ఇవన్నీ మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఆఫీస్ వేర్గా కానీ అలా యూజ్ చేసుకోవచ్చు. మనకి కొంచెం వాషబుల్ కావాలి అనుకునే వాళ్ళు ఈ టైప్ ఆఫ్ శారీస్ ప్రిఫర్ చేయొచ్చు. కొంచెం మంగళగిరి చెక్స్ టైప్లో వచ్చిందండి, బట్ ఫ్యాబ్రిక్ వచ్చి మనకి చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇలా కాంట్రాస్ట్ బార్డర్స్లో కలంకారీ బార్డర్స్లో అయితే వచ్చింది. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్. అండ్ నెక్స్ట్ జామ్దాని వీవింగ్ శారీస్ కూడా ఉన్నాయి చందేరి ఫ్యాబ్రిక్లో. అవి కూడా నేను చూపించేస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో చూడండి, టిల్ ద ఎండ్ వరకు కూడా వాచ్ చేయండి. అండ్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మీకు కొంచెం దగ్గరగానే చెప్తానండి. సో స్కిప్ చేయకుండా వీడియో చూస్తే కనుక మీకు అన్నీ కూడా అర్థమైపోతాయి. అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయండి. 100 రూపీస్ షిప్పింగ్. ఏపీ, తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా మీరు ఎన్ని శారీస్ తీసుకున్నా కూడా షిప్పింగ్ కాస్ట్ అనేది 100 రూపీసే. సో ఈ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకొని బుక్ చేసుకోండి. అండ్ ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ అండి. ఇన్ కేస్ డ్యామేజ్ వస్తే కనుక ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ. రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ అనేది యాక్సెప్టబుల్ అండి. బట్ మేము ఆల్రెడీ చెక్ చేసే పంపిస్తాం. ఇన్ కేస్ ఓవర్లుక్ అయ్యి వచ్చినా కూడా రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ అనేది యాక్సెప్టబుల్ అండి. బట్ ఓపెనింగ్ వీడియో అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఈ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకొని బుక్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ వచ్చేసి మనం ప్రీమియం మైసూర్ క్రేప్స్ అయితే చూద్దామండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్, కంఫర్టబుల్గా ఉంది. చాలా మంచి షైన్ ఉంది. మంచి ఫ్లోయిగా కూడా ఉంది. మీకు వీడియోలో ఎలాగైతే కనిపిస్తుందో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉందండి. మంచి బ్లూ షేడ్ అండి. నాట్ టూ మచ్ థిక్ నేవీ బ్లూ షేడ్ దగ్గరికి వెళ్ళదు, బట్ పర్పుల్లోనే డార్క్ షేడ్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది. బాగుంది యాక్చువల్గా షేడ్. విత్ బార్డర్స్లో వచ్చేసరికి రెడ్ అంటే కొంచెం ఆరెంజ్డ్ మిక్స్డ్ రెడ్ అండి. కొంచెం రస్టిక్ రెడ్ ఆ షేడ్లోకి వెళ్తుంది. మీకు వీడియోలో ఎలాగైతే కనిపిస్తుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. మిడిల్లో మొత్తం కూడా ప్లెయిన్ వస్తుంది. అండ్ బార్డర్స్లో వచ్చేసరికి ఇలాగ మన గ్యాప్ బార్డర్ వచ్చి యూజువల్గా మనకి తాంజోర్ పెయింటింగ్స్ వేయించుకుంటున్నారండి. గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చిన శారీస్ 1 or 2 టైమ్స్ కట్టుకున్న తర్వాత తాంజోర్ పెయింటింగ్స్ వేయించుకుంటున్నారు చాలామంది. బట్ ఇక్కడ ఏంటంటే పిటెడ్ పాయింట్ వర్క్ అయితే వచ్చిందనమాట. సో వీళ్ళంతా కూడా ఎంబ్రాయిడరీతో ఫినిష్ చేశారు. చాలా ఫైన్గా ఉంది. సో బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ప్రీమియం క్వాలిటీ. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలాగే వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా శారీ అయితే. సో మీకు ఈ ఎంబ్రాయిడరీ గట్టా ఇంకా కొంచెం దగ్గరగా కనిపించాలనుకుంటే జస్ట్ జూమ్ చేసుకోండి. మీరు ఎందులో చూసినా మొబైల్స్ కానీ, టీవీ కానీ, ట్యాబ్స్లో కానీ, కంప్యూటర్స్లో కానీ అలా చూసినా కూడా జస్ట్ జూమ్ చేసుకొని చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. 4K క్వాలిటీ వీడియోని అప్లోడ్ చేస్తున్నాం. సో మీకు ఇష్యూ అయితే ఏముండదు. సో ఇలా ఉంటుంది శారీ అయితే. బాగుందండి. షేడ్ కూడా చాలా డిఫరెంట్ బ్లూ అనమాట. సో మీకు ప్లీట్స్ అయితే పెట్టి చూపిస్తాను ఒకసారి. మంచి మంచి శారీస్ అండి ఇవన్నీ కూడా. ప్లీట్స్ దగ్గరకు వచ్చేసరికి ఇది వచ్చేసి నేను 2 పొరల మీద వేయించుకున్నాను. ఇదిగోండి 2 పొరల మీద వేయించుకోవడం వల్ల మీకు డైయింగ్ అనేది ఇక్కడి నుంచి 2 షేడర్స్లో కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచి వెళ్ళేది కుచ్చల్లోకి వెళ్ళిపోద్దండి. సో అందుకని ఇక్కడ మనకు ఆ షేడ్ అయితే ఇవ్వలేదు. సో మళ్ళీ ఇక్కడ రాలేదు ఏంటి అని అనుకోవద్దు, జస్ట్ చెప్తున్నాను అంతే. సో మీకు ప్లీట్స్ వచ్చేసరికి ఇలా మంచి ఫ్లోయిగా ఉంది. మీకు ప్రీమియం హ్యాండ్లూమ్స్లో వస్తుంది చూడండి మైసూర్ క్రేప్. మీరు యాక్చువల్గా ఆ టైప్ ఆఫ్ శారీస్ దగ్గరగా మీకు ఇలా వర్క్ వచ్చి ఇవన్నీ వచ్చినా కూడా మీకు 14,000 to 15,000 ఆ రేంజ్లో ఉంటుంది. బట్ ఏంటంటే అలా ఆ లుక్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుందండి. నాకు తెలిసి కంఫర్ట్నెస్ కూడా నాకు ఇంచుమించు అలాగే ఉంది నేను వేసుకున్నాను కాబట్టి. సో అస్సలు మీరు అంత పెట్టి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనకి చక్కగా బడ్జెట్ రేంజ్లోనే, అంటే ఆ లుక్ కోసం నేను చెప్తున్నాను. చక్కగా ఇలా వస్తున్నప్పుడు చక్కగా చూస్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పర్పుల్ విత్ మంచి రెడ్ షేడ్ అండి. రస్టిక్ రెడ్ షేడ్ చూడండి. ఫ్లోయినెస్ కూడా చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్. పళ్ళు వచ్చేసి
దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా చిన్న చిట్ పళ్ళు వచ్చిందండి. పళ్ళులో కూడా మనకి ఇలా పిట్టెడ్ పాయింట్ వర్క్ అయితే మొత్తం వచ్చింది. టాజల్స్ వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసి మీనాకారి బ్రోకెట్ బ్లౌజ్ అయితే వచ్చింది. కొంచెం ఆరెంజ్ మిక్స్డ్ రెడ్ షేడ్ అండి, నాట్ ప్రాపర్ రెడ్. మీకు వీడియోలో ఎలాగైతే కనిపిస్తుందో అలాగే ఉంది. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 3450. మీకు నార్మల్గా ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ మనకి హ్యాండ్లూమ్ మైసూర్ క్రేప్ శారీస్, మైసూర్ సిల్క్ శారీస్ మీద కూడా వస్తున్నాయండి. బట్ ఇది మనకి ప్రీమియం పవర్లూమ్ మైసూర్ క్రేపే. బట్ మీకు అస్సలు నేను చెప్తున్నాను కదా, మీరు వేర్ చేసినా కూడా పక్క పక్కన నుంచున్నా కూడా అసలు అంత తెలియకుండా ఉంటుందండి. అంత బాగుంది యాక్చువల్గా ఫ్యాబ్రిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కొంచెం ఏంటంటే ఇలా ఎండింగ్స్లో కూడా ఇలా పైపింగ్తో ఫినిష్ చేశారు. కొంచెం దన్నుగా ఉంటుంది ఫ్యాబ్రిక్. ఆ ఫ్లోయినెస్కి మరీ మనకి జారిపోకుండా ఉండటానికి ఇలా మనకి చిన్నగా అదే సెల్ఫ్ కలర్ తోటి పైపింగ్ అయితే వేశారనమాట. సో ఈ షేడ్ వచ్చేసి మనకి ప్రాపర్ పర్పుల్ షేడ్తో ఉందండి. ప్రీవియస్గా వచ్చేసి బ్లూ షేడ్. ఆ బ్లూ కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఈ పింక్ వచ్చేసి మనకి కొంచెం మీడియం టోన్ ఆఫ్ పింక్, మరీ లైట్ పింక్ కాదు, అలాగని మరీ హాట్ పింక్ షేడ్ కాదు, మీడియం టోన్లో ఉంది. డిఫరెంట్ షేడ్ ఆఫ్ పింక్ అండి. యాక్చువల్గా ఈ పింక్ చాలా బాగా రిపీట్ అవుతుంది అన్నిటిలోని. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా దగ్గరగా వచ్చాయి. ఈ పిట్టెడ్ పాయింట్ వర్క్స్ కూడా చూడండి, మీకు మరీ గ్యాప్స్ లేవు అనమాట, చాలా దగ్గరగా వచ్చాయి. చాలా బాగుంది యాక్చువల్గా శారీ అయితే. సో మనకి ఇలా వస్తుంది అనమాట. చక్కగా సింగిల్గా కూడా వేసుకోవచ్చండి. అసలు ట్రాన్స్పరెన్సీ అయితే లేదు. నేను చూపిస్తాను చూడండి. హ్యాండ్ ఏమని కనిపిస్తుందా? లేదు కదా, అలాగే ఉంది యాక్చువల్గా. మంచిగా ఉంది, దన్నుగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా. అండ్ మీకు చెప్తున్నా కదా, హ్యాండ్లూమ్ మైసూర్ క్రేప్ ఫీల్ ఎలాగైతే ఉంటుందో నాకు తెలిసి అయితే ఇంచుమించు అలాగే ఉందండి. మేబీ 1 to 2% చేంజ్ ఉండొచ్చేమో. బట్ మనం 15,000 20,000 పెట్టి పర్చేస్ చేసే కన్నా ఈ టైప్ ఆఫ్ శారీస్ మనం వేసుకోవడం చాలా హాయి యాక్చువల్గా. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా చిన్న చిట్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. మీనాకారి బ్లౌజ్ వచ్చిందండి. చూసారా, మ్యాంగో బూటీస్లో కూడా చిన్న వీవింగ్ అయితే వచ్చిందనమాట. బ్రోకెడ్ వీవింగ్ కూడా ఉంది. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 3450. ఈ షేడ్ వచ్చేసి పింక్ విత్ పర్పుల్ షేడ్ అండి. మీకు దగ్గరగా కనిపించవచ్చు కలర్స్. బట్ అన్నీ కూడా మంచి టోన్ ఆఫ్ కలర్సే. బట్ ఇలాగే వచ్చాయి యాక్చువల్గా మనకి వచ్చిన బండిల్లో కూడా మనకి కొంచెం ఇంచుమించు కలర్స్ ఇవే వచ్చాయి అనమాట. సో ఈ షేడ్ వచ్చేసి పింక్ అండి, హాట్ పింక్ కాదు, అలాగని కొంచెం మనకి రెడ్ మిక్స్డ్ పింక్ షేడ్లో ఉంది. బాగుంది యాక్చువల్గా, మంచి బ్రైట్ టోన్ ఆఫ్ పింకే. అండ్ బార్డర్స్లో వచ్చేసరికి ఇలా పర్పుల్ షేడ్తో ఫినిష్ అయింది. ఇక్కడ వచ్చేసి మనకి ఇలాగా చిన్ని బర్డ్స్ డిజైన్ కొమ్మల మీద కూర్చున్నట్టు ఉందన్నమాట. ఏంటది పిట్టెడ్ పాయింట్ వర్క్ తోటి చాలా నీట్గా ఫైన్గా ఫినిష్ చేశారు. చాలా నీట్గా ఉందండి. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. సెల్ఫ్ పైపింగ్ ఇచ్చారు. ఇంకా నేను చెప్పాల్సింది ఏం లేదు. జస్ట్ మీకు ప్రీమియం హ్యాండ్లూమ్ మైసూర్ సిల్క్ ఎలాగైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉందండి. పవర్లూమ్లో కూడా అంత మంచి క్వాలిటీలో తీసుకొచ్చాం. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దట్టు కూడా మీకు బడ్జెట్ రేంజ్లోనే ఉంది. శారీ కూడా మీకు 15,000-20,000 పెట్టే కన్నా ఈ టైప్ ఆఫ్ శారీస్ చక్కగా వేసుకోవచ్చు. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా చిన్న చిట్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. పర్పుల్ షేడ్ మీనాకారి బూటీ బ్లౌజ్తో అయితే వచ్చింది. సో ఓవరాల్ లుక్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 3450. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చందేరి ఫ్యాబ్రిక్ అండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చి మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు, ఆఫీస్ వేర్గా యూజ్ చేసుకోవచ్చు, సెమీ పార్టీ వేర్, కొంచెం చిన్న పార్టీస్కి కూడా చక్కగా ఈజీగా వేసుకోవచ్చు అండి. కంఫర్టబుల్గా ఉంది శారీ కూడా. సమ్మర్కి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. మెయిన్ థింగ్ లైట్ వెయిట్ ఉందండి. కొంచెం యాక్చువల్గా షైన్ ఉండడం వల్ల కొంచెం గ్రాండ్నెస్ కూడా ఉంది. ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా జెరీ చెక్స్ వచ్చాయండి. అండ్ చిన్ని ఫ్లవర్ బూటీస్ లాగా జెరీ డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది. బార్డర్స్ వచ్చేసి అటు ఇటు కూడా ఈ సైడ్ వచ్చి ఒక 3 ఇంచ్ ఆఫ్ బార్డర్, ఆ సైడ్ వచ్చి ఒక 3 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే రన్ అయింది. సో ఈ షేడ్ వచ్చి మెహందీ గ్రీన్ షేడ్ అండి. డార్క్ మెహందీ గ్రీన్ షేడ్లో ఉంది. కలర్ చార్ట్ కూడా చాలా బాగా వచ్చింది యాక్చువల్గా. అండ్ కింద ఇది వచ్చేసి మనకి కలంకారీ స్టైల్లోనే మనకి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు టైప్ ఆఫ్ డిజిటల్ ప్రింటింగ్ లాగా ఇచ్చారనమాట. కలంకారీ ప్యాటర్న్లో ఇచ్చారు. సో మీరు జస్ట్ ఒకసారి జూమ్ చేసుకొని చూడండి ఫ్యాబ్రిక్ ఫీల్ ఎలా ఉంది. ఐ మీన్ డిజైన్ మీకు కనిపిస్తుంది. నీట్గా ఉంటుంది యాక్చువల్గా శారీ. మనం డ్రేప్ చేసినా కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అండి. సెమీ పార్టీ వేర్గా చిన్న పార్టీస్కి కూడా చక్కగా
వేసుకెళ్ళొచ్చు. యాజ్ వెల్ యాజ్ వాషబుల్ శారీస్ కూడా వాషబుల్ అనమాట. షైన్ ఉంది, మంచి షైన్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే. సో కమింగ్ టు ద పళ్ళు పోర్షన్. పళ్ళు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది, టాజల్స్ వచ్చాయి. బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్ అండి, బట్ చిన్న బుటీ డిజైన్ వచ్చింది. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బోర్డర్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. సో మీకు ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి. సో దీని ప్రైస్ వచ్చేసి 1250. సో ఇది మన నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ అండి. మీకు వీడియోలో ఎలాగైతే కనిపిస్తుందో అలాగే ఉందంట. సో ఈ షేడ్ వచ్చేసి నాకు కొంచెం మెరూన్లా కనిపిస్తుంది, కొంచెం మెరూన్లో పింక్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ షేడ్లా ఉందండి. బట్ వీడియోకి అయితే మీకు యాజ్ ఇట్ ఈజే కనిపిస్తుంది అన్నారు. సో ఇది కూడా మొత్తం ఆల్ ఓవర్ ద శారీ మిడిల్లో వచ్చేసి చెక్స్ వచ్చాయి, చిన్ని లీఫ్ బూటీస్ తోటి డిజిటల్ ప్రింటింగ్ ఇచ్చారు. అండ్ బార్డర్స్ వచ్చేసి ఇక్కడ ఈ బార్డర్ దగ్గర మనకి పింక్ షేడ్ కనిపిస్తుంది కదండి, ఇది కొంచెం లైట్ టోన్ ఆఫ్ పింక్, మరీ లైట్ టోన్ కాదు, కొంచెం లైట్ టోన్ పింక్. సో దాన్ని హైలైట్ చేస్తే ఇలా డిజిటల్ ప్రింట్ బార్డర్ అయితే ఇచ్చారు, కింద కూడా అంతే. సో ఇదంతా కలంకారీ ప్యాటర్న్లో వచ్చిందనమాట. సేమ్ అదే డిజైన్ అండి, బట్ కలర్స్ వేరీ అవుతాయి. మీకు బార్డర్లో వచ్చేసరికి కొంచెం లైట్ షేడ్, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది పింకే అయ్యి ఉండొచ్చు నాకు, అందుకే కొంచెం లైట్ పింక్ ఇచ్చారు బార్డర్లో అయితే. లైట్ అంటే మరీ లైట్ కాదు, కొంచెం మీడియం, కొంచెం ఏంటంటే మీడియం టోన్ ఆఫ్ పింక్. పళ్ళు పోర్షన్ వచ్చేసి ఇలా డిజిటల్ ప్రింటెడ్ పళ్ళు కలంకారీ ప్యాటర్న్లో వచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ బ్లౌజ్ అండి, స్లీవ్స్కి వచ్చేసరికి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది. సో దిస్ ఈజ్ ద అవుట్. సో దీని ప్రైస్ వచ్చేసి 1250. సో మంచి రామా గ్రీన్ షేడ్లో ఉందండి. ఇందులో వచ్చిన కలర్ చార్ట్ అంతా కూడా మీకు బ్రైట్ టోన్ ఆఫ్ కలర్ చార్టే ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ చెప్పాను కదా మీకు వాషబుల్ శారీసే. అండ్ దట్టు కూడా మీకు కలర్ పోవడం కానీ అలాగే ఏమి ఉండదు, ఎందుకంటే వాషబుల్ శారీస్ కాబట్టి మనకి చక్కగా మెషిన్ వాష్ చేసుకోవచ్చు, లేదా నార్మల్గా కూడా వాష్ చేసుకోవచ్చు. అండ్ రఫ్ అండ్ టఫ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నలిగే ఫ్యాబ్రిక్ కూడా కాదండి, మీకేమి నలుగుతుందేమో ముడతలుగా ఉంటుందేమో వాష్ చేసిన తర్వాత అని అనుకోవద్దు. చక్కగా మంచిగా రఫ్ అండ్ టఫ్గా వాష్ చేసుకునే ఫ్యాబ్రికే. అండ్ బార్డర్స్ అటు ఇటు కూడా 3 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్స్ వచ్చాయి. అండ్ మిడిల్లో వచ్చేసరికి మనకి ఇలాగ చెక్స్ వచ్చాయండి, లీవ్ బూటీ తోటి డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా మనకి డిజిటల్ ప్రింటింగ్తో హైలైట్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి కలంకారీ ప్యాటర్న్లో వచ్చింది. కొంచెం మనకి దగ్గరగా రెండు కలిపి ఒక 12 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకి ఇలా కలంకారీ ప్యాటర్న్లో అయితే వచ్చింది. సో మీరు ప్లీట్స్ పెట్టుకున్నారనుకోండి శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ అయితే ఏం లేదండి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి ఇలా మనకి కాంట్రాస్ట్లో డిజిటల్ ప్రింటింగ్ పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి సేమ్ అదే కలర్ కాంబినేషన్. ఇక్కడ బార్డర్లో వచ్చేసరికి కొంచెం లైట్ షేడ్ వస్తుంది అనమాట, లైట్ గ్రీన్ షేడ్, అంటే దీని మీద కొంచెం లైట్ షేడ్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్, కనిపిస్తుంది కదా మీకు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ వస్తుంది. దిస్ ఈజ్ ద బ్లౌజ్. సో మీకు ఇలా ఉంటుంది. ఒకవేళ ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 12. సో డార్క్ బ్రౌన్ కలర్ అండి, చెప్పాను కదా దీనిలో మీకు మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా జెరీ చెక్స్ వచ్చాయండి. అండ్ చిన్ని డిజిటల్ ప్రింటింగ్ ఫ్లవర్ బంచెస్ లాగా వచ్చాయి. అండ్ బార్డర్స్లో వచ్చేసరికి కొంచెం లైట్ షేడ్ ఆఫ్ బ్రౌన్ వచ్చింది. సో ఇది జెరీ బార్డర్ అనమాట. సో ఇక్కడ హైలైట్ చేస్తే ఇలా డిజిటల్ ప్రింటింగ్ కలంకారీ బార్డర్ అయితే వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్. యాక్చువల్ గ్రాండ్గా ఉందండి శారీ, 1250కి చాలా గ్రాండ్గా ఉన్నట్టు. మీరు తీసుకున్నాక మీకు అర్థమవుద్ది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. డ్రేప్ చేసినా కూడా చాలా ఎలిగెంట్గా ఉంటాయండి శారీస్. సో బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. మీకు వీవింగ్ గుచ్చుకోవడం కానీ అలాగేం లేదు, ఐ మీన్ జెరీలో కూడా మీకు అవుట్కమ్స్ ఏం రావు. చక్కగా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకునే ఫ్యాబ్రిక్. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, ఇలా కాంట్రాస్ట్లో వచ్చింది పళ్ళు. బ్లౌజ్ కూడా ఇలా చెక్స్ వచ్చాయండి, దీని మీద కూడా చిన్ని బూటీస్ వచ్చాయి. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బోర్డర్. సో మీకు ఇలా ఉంటుంది శారీ లుక్ అయితే బాగుంది. యాక్చువల్గా కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ వచ్చాయి. సో ఓవరాల్ లుక్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1250. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ షేడ్ వచ్చేసి మనకి మంచి బ్లూ షేడ్. యాక్చువల్గా బ్లూ ఇన్ ద సెన్స్ కొంచెం కాపర్ సల్ఫేట్ బ్లూలోనే డార్కర్ షేడ్ అండి. యాక్చువల్గా మీకు బార్డర్లో కాపర్ సల్ఫేట్ బ్లూ ఆ షేడ్లో ఉంది, బట్ చాలా డిఫరెంట్గా ఉంది బ్లూ షేడ్ కూడా. ఇవన్నీ కూడా మీకు కల్నేత షేడ్స్లో వస్తాయి, డ్యూయల్ టోన్ ఆఫ్ షేడ్స్లోనే వస్తాయి. సో మంచి షైన్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్ని చెక్స్ వచ్చాయి, డిజిటల్ ప్రింటింగ్ లీవ్ డిజైన్ అయితే వచ్చిందండి. అండ్ బార్డర్స్లో వచ్చేసరికి ఒక 3 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే వచ్చింది.
కింద వచ్చేసి కలంకారీ స్టైల్లో మనకి ఇలా డిజిటల్ ప్రింటింగ్ బార్డర్ అయితే వచ్చింది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి ఇలా చిన్న చిట్పళ్ళు కాదు, డిజిటల్ ప్రింటెడ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్ అండి. సో ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా. సో మీకు ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1250. సో ఈ షేడ్ వచ్చేసి బ్రౌన్ షేడ్లోనే కొంచెం డిఫరెంట్ షేడ్ అండి. కొంచెం డార్క్ బ్రౌన్ కాదు, కొంచెం హనీ బ్రౌన్ ఆ షేడ్లో కలుస్తుంది. చాలా బాగుంది యాక్చువల్గా షేడ్. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా గోల్డ్ జరీ చెక్స్ వచ్చాయి. అండ్ చిన్నగా లీఫ్ టైప్లోని మల్టీ కలర్ డిజిటల్ ప్రింటింగ్ వచ్చిందండి. అండ్ బార్డర్స్ వచ్చేసి లైట్ షేడ్, కొంచెం లైట్ షేడ్ అంటే ప్రాపర్ అంటే దీనిలో లైట్ షేడ్ అనమాట. గోల్డ్ జరీ వీవింగ్తో ఫినిష్ అయింది. సో మీకు యాజ్ ఇట్ ఈజే కనిపిస్తుందండి వీడియోలో. సో ఇది కూడా మనకి డిజిటల్ ప్రింటింగ్ బార్డర్ తోటి కలంకారీ ప్యాటర్న్తో హైలైట్ చేశారు. సో ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. బాగుంది యాక్చువల్గా శారీ. చక్క మనకి ప్రైస్ రీజనబుల్, యాజ్ వెల్ యాజ్ లుక్ వైజ్ కూడా మనకి గ్రాండ్గా ఉంది. యాజ్ వెల్ యాజ్ వాషబుల్ శారీస్, మన మెయింటెనెన్స్ ఫ్రీ శారీస్ కాబట్టి చూస్ చేసుకోవచ్చు. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి మనకి ఇలాగా డిజిటల్ ప్రింటెడ్ పళ్ళు వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. స్లీవ్స్కి వచ్చేసరికి జరీ పౌడర్. అసలు 1250కి ఏమొస్తున్నాయి చెప్పండి. సో మంచి గ్రాండ్గా ఉంది శారీ అయితే. సో ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1250. సో ఈ శారీస్ వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ శారీస్ అండి. చందేరి మీద మనకి జామ్దాని వీవింగ్ అయితే వచ్చింది. ఈ వీవింగ్ చూసారా, ఈ బుటీస్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ అంటే చేత్తో నేసిన జామ్దాని వీవింగ్ అండి. మీకు మామూలుగా బయట మార్కెట్లో రెండు కూడా దొరుకుతాయి. పవర్ లూమ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మనకి హ్యాండ్లూమ్ కూడా ఉంటుంది, హ్యాండ్ జామ్దాని వీవింగ్ కూడా ఉంటుంది. సో ఇదంతా కూడా జామ్దాని వీవింగ్, హ్యాండ్ జామ్దాని వీవింగ్. అండ్ షేడ్ వచ్చేసి మంచి పింక్ షేడ్ అండి. ఇవన్నీ కూడా జ్యువెల్ టోన్ ఆఫ్ షేడ్స్లో ఉంటుంది. మంచి కల్నేత షేడ్స్. హ్యాండ్లూమ్ శారీస్ ఇష్టపడే వాళ్ళు, యాజ్ వెల్ యాజ్ ప్యూర్ హ్యాండ్లూమ్ జామ్దాని వీవింగ్ కావాలి అనుకునే వాళ్ళు చక్కగా చూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. చక్కగా సింపుల్ జెరీ బార్డర్స్ తోటి మనకి బ్యూటిఫుల్గా ఉంది. సో మొత్తం ఆల్ ఓవర్ ద ఫ్యాబ్రిక్ కూడా మనకు వచ్చేసి ఇలాగా ఇదంతా కూడా గోల్డ్ జెరీ తోటి ఫినిష్ అయింది కదా, చేత్తో నేసిందండి ఇదంతా కూడా. సో దానివల్ల మనకి కాస్ట్ ఎక్కువ అవుద్ది. అండ్ కింద బార్డర్స్లో వచ్చేసరికి హాట్ పింక్ షేడ్తో ఫినిష్ అయింది. సో ఇలా ఉంటుంది. కట్టుకున్నా కూడా చాలా క్లాస్గా ఉంటాయండి శారీస్ అయితే. సో అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్. పళ్ళు వచ్చేసి చక్కగా మీరు ఏ ప్రొఫెషన్లో అయినా ఉండొచ్చు. డాక్టర్స్ అవనివ్వండి, లేకపోతే టీచర్స్ అవనివ్వండి, చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది యాక్చువల్గా జామ్దాని శారీస్ అయితే. పళ్ళు పోర్షన్ వచ్చేసి ఇదంతా కూడా జామ్దాని వీవింగ్ వచ్చింది. చూడండి ఎలా పెడతాను. ఇదంతా హ్యాండ్లూమ్ జామ్దాని వీవింగ్. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను, జస్ట్ జూమ్ చేసుకొని చూడండి, మీకు ఐడియా వస్తుంది. యాక్చువల్గా ఇలా దగ్గరగా వ్యూ చేస్తారనమాట. సో దానివల్ల మనకి కాస్ట్ ఎక్కువ అవుద్ది, బట్ లుక్ కూడా అంతే బాగుంటుంది. అండ్ దట్టు కూడా ఇది ప్యూర్ మస్లిన్ మీద. పళ్ళు వచ్చేసి ప్యూర్ మస్లిన్ వస్తుంది. మస్లిన్ మీద కనిపిస్తుంది కదా మీకు, మస్లిన్ మీద ఇలా జామ్దాని వీవింగ్ అయితే చేశారు. ఇదంతా కూడా హ్యాండ్లూమ్ జామ్దాని వీవింగ్. సో చాలా బాగుందండి యాక్చువల్గా వర్క్ ఫినిషింగ్ కూడా. అండ్ టాజల్స్ వచ్చాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలరే వస్తుంది, ప్లెయిన్ వస్తుంది. సేమ్ అదే ఫ్యాబ్రిక్, చందేరి ఫ్యాబ్రికే. స్లీవ్స్కి వచ్చేసరికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. బార్డర్స్లో మనకి పింక్ షేడ్ వచ్చింది కదా, ఇది హాట్ పింక్, ఇది కొంచెం మెజెంటా టోన్ ఆఫ్ పింక్ షేడ్లో ఉందన్నమాట. సో కొంచెం కాంట్రాస్ట్లో వచ్చింది బార్డర్. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే. మంచిగా హ్యాండ్లూమ్ ఇష్టపడే వాళ్ళు, క్లాసీగా ఉండాలి, కొంచెం డిగ్నిఫైడ్గా డీసెంట్గా కావాలి అనుకుంటే జస్ట్ చూస్ చేసుకోండి. చాలా బాగుంది శారీ. సో దీని ప్రైస్ వచ్చేసి 2450. సో ఈ షేడ్ వచ్చేసి మనకి బ్రైట్ లెమన్ ఎల్లో షేడ్తో ఫినిష్ అయిందండి. అండ్ బార్డర్స్లో వచ్చింది కూడా మనకి లెమన్ ఎల్లోతోటే ఉంది. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా గోల్డ్ జరీ హ్యాండ్లూమ్ జామ్దాని వీవింగ్ వచ్చింది. సో మొత్తం శారీ మొత్తం కూడా మీకు ఇలాగే కంటిన్యూ అవుతుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇది చూసారా, మీకు ఈ ఫ్యాబ్రిక్ మీకు తేడా తెలుస్తుంది చూడండి. ఇది చందేరి ఫ్యాబ్రిక్ అండి. ఇక్కడ మనకి ప్యూర్ మస్లిన్ మీద మనకి ఇలాగా కాపర్లో ఉంది జెరీ అయితే. అండ్ నెక్స్ట్ సిల్వర్ జెరీ యూజ్ చేశారనమాట. కాపర్ అండ్ సిల్వర్ జెరీతో ఫినిష్ అయింది. ప్యూర్ మస్లిన్ మీద
హ్యాండ్లూమ్ జామ్దాని వీవింగ్ అయితే వచ్చింది. సో దిస్ ఈజ్ ద పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ అండి, రన్నింగ్ బ్లౌజే వస్తుంది, బూటీస్ కూడా ఉండవు. సో స్లీవ్స్కి వచ్చేసరికి చిన్న బార్డర్తో హైలైట్ అయిందనమాట. సో మొత్తం ఓవరాల్ శారీ లుక్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2450. సో ఈ షేడ్ వచ్చేసి పీచ్ అండి, కొంచెం పీచ్ పింక్ షేడ్లో ఉంది, చాలా బాగుంది. బార్డర్స్లో వచ్చేసరికి ఎల్లో షేడ్తో ఫినిష్ అయింది. ఫ్యాబ్రిక్ వచ్చి చందేరి ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా గోల్డ్ జరీ బుటీస్, దట్టు కూడా మీకు హ్యాండ్ జామ్దాని వీవింగ్ బుటీస్. ఓన్లీ మనకి ఈ ఫ్యాబ్రిక్ మనకి మస్లిన్, ప్యూర్ మస్లిన్ పైతనే మస్లిన్ మీద జామ్దాని వీవింగ్ రావడం వల్లే కాస్ట్ యాక్చువల్గా. సో అంతే క్లాసీనెస్ ఉంటుంది. మనకి హ్యాండ్లూమ్ చేత్తో వీవ్ చేసిందంటే ఖచ్చితంగా కాస్ట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ లుక్ వైజ్గా కూడా అంతే బాగుంటుంది అనమాట. సో బార్డర్స్ వచ్చేసి మనకి ఇలా చిన్న బార్డర్స్ అండి, 1.5 ఇంచ్ ఆఫ్ బార్డర్ కొంచెం కాంట్రాస్ట్లో వచ్చింది ఈ శారీకి. కొన్ని కాంట్రాస్ట్ వచ్చాయి, ఆ లెమన్ ఎల్లోకి మట్టుకి మనకి సెల్ఫ్ వచ్చింది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి ఇలా మస్లిన్ ఫ్యాబ్రిక్ మీద, ప్యూర్ మస్లిన్ మీద మనకి ఇలాగా జామ్దాని వీవింగ్ అయితే వచ్చింది, ఫ్లవర్ బూటీస్ తోటి ప్యూర్ హ్యాండ్లూమ్ జామ్దాని వీవింగ్ అయితే వచ్చింది. సో ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ బ్లౌజ్ అండి, స్లీవ్స్కి వచ్చేసరికి మళ్ళీ యాస్టీస్ బార్డర్ అయితే వచ్చింది. సో ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉంటుంది. మీకు కలనేత షేడ్ కూడా కనిపిస్తుంది కదా, సో జ్యువెల్ టోన్లో ఉన్నాయి, మంచి షైన్ ఉంది ఫ్యాబ్రిక్. సో దీని ప్రైస్ వచ్చేసి 2450. సో ఈ షేడ్ వచ్చేసి మనకి మంచి బ్లూ షేడ్ అండి, మీకు వీడియోలో ఎలాగైతే కనిపిస్తుందో అలాగే ఉంది. యాక్చువల్గా కొంచెం డ్యూయల్ టోన్ ఆఫ్ కలర్స్లో ఉండడం వల్ల ఎగ్జాక్ట్ చెప్పలేకపోతున్నా బ్లూ అయితే. సో బార్డర్స్లో వచ్చేసరికి కాంట్రాస్ట్లో పింక్ కలర్ షేడ్లో ఉంది. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా బూటీస్ వచ్చేసి హ్యాండ్లూమ్ జామ్దాని వీవింగ్ బూటీస్ అయితే వచ్చాయి. మీకు యాక్చువల్గా నేను ఫస్ట్లో చూపించాను కదా, దగ్గరగా చూసి చూడండి మీకు అర్థమవుద్ది. ప్యూర్ హ్యాండ్లూమ్ జామ్దాని వీవింగ్ ఇది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి ఇలా మస్లిన్ పైతని మస్లిన్ పళ్ళు వచ్చింది, దాని మీద జామ్దాని వీవింగ్ అయితే వచ్చింది. సో దిస్ ఈజ్ ద మస్లిన్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్, సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది అనమాట. సో మీకు ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉంటుంది. లైట్ వెయిట్ ఉంది, యాక్చువల్ చందేరి ఫ్యాబ్రిక్ కాబట్టి మీకు కొంచెం లైట్ స్టిఫ్నెస్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 2450. చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయి కదండి. అన్నీ కూడా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్, బడ్జెట్ రేంజ్లో అయితే చూపించాము. సో మీకు ఏదైనా శారీ నచ్చితే కనుక వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. అండ్ మా శారీస్ ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.